హాయ్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారని తెలుస్తుంది. ఆ దాడిలో కూడా మొత్తం కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. అక్కడున్న ఫర్నిచర్‌ని, అలాగే ఆఫీస్ మొత్తం కూడా రక్తపు మడుగులో కనిపిస్తుంది. తెలంగాణ జాగృతి కార్యకర్తలను అదుపు చేయలేక అక్కడే ఉన్న గన్‌మ్యాన్‌లు కూడా కాల్పులు నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది సార్. అసలు ఈ ఈ దాడికి అసలు ఏంటి సార్ కారణం? ఈరోజు మార్నింగ్ 11:30 మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే బోడుప్పల్లో క్యూనిస్ అనే ఒక ఛానల్ మీద తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆ ఛానల్ తీన్మార్ మల్లన్న వాళ్ళది. సో దానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇటు ఆహ్, జాగృతి వాళ్ళు తీసిన వీడియోలు, అటు మల్లన్న బృందం తీసిన వీడియోలు 2 కూడా బయటకు వచ్చాయి. రెండిట్లో కూడా మనకు అర్థమైంది ఏమంటే దాదాపు ఒక 30-40 మంది వీళ్ళెళ్ళి దాడి చేశారు. ఈ దాడిలో మల్లన్న లోపల ఉండిపోయాడు. మల్లన్నకి ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే అతను సిట్టింగ్ ఎమ్మెల్సీ కాబట్టి అతనికి పర్సనల్ సెక్యూరిటీ ఉంది. సో గన్‌మెన్‌లు ఉన్నారు. సో ఒక పర్సనల్ గన్‌మెన్ ఏమో మల్లన్న దగ్గర ఉంటే, ఇంకొక గన్‌మెన్ ఇక్కడ డోర్ దగ్గర నిలబడి అడ్డుకుంటున్నాడు. కొంత సిబ్బంది కూడా వాళ్ళు అడ్డుకుంటున్నారు. సో వీళ్ళేమో వాళ్ళని తోసుకొని లోపలికి పోవాలని ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడున్న సెక్యూరిటీని ముందుగా ఒక మహిళ ఈ బీఆర్ఎస్ మహిళ పోయి కొట్టడం, దాంతో మిగతా వాళ్ళు కూడా కొట్టారు. దాంతో కొంతమంది వారించారు. సో ఎప్పుడైతే కొడుతున్నారో దాన్ని చూసి అక్కడ గన్‌మెన్ ఫైర్ చేసినట్టుగా మనకి వినిపిస్తుంది. సో ఫైర్ చేస్తే దాంతో బయటకు వచ్చేసారు. ఈ వీడియో మనకుంది. అట్లాగే అటుపక్క వీడియో తీసుకుంటే మాత్రం అది ఆల్రెడీ ఇవన్నీ జరిగిపోయినాక వీడియో బయటకు వచ్చింది మల్లన్న వైపు నుంచి. ఆ వీడియోలో గ్రౌండ్ అంతా కూడా బ్లడ్ తో నిండిపోయింది. గోడలకి, తలుపులకి బ్లడ్ ఉంది. మల్లన్నకు కూడా ఒక చెయ్యి, ఆయన కుడి చెయ్యి ఉంగరపు వేలికి గాయమైనట్టుగా ఆ వీడియోలో తెలుస్తుంది. సో ఇది వీళ్ళందరూ వెళ్ళిపోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఈయన గన్ కూడా ఇట్లా ఫైర్ స్టెన్ గన్ ఉన్నట్టుంది. అది స్టెన్ కూడా ఫైర్ చేస్తున్నట్టుగా కూడా మల్లన్న వైపు నుంచి తీసిన వీడియోలో ఉంది. దాని తర్వాత మల్లన్న మీడియాతో మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడంటే, వీళ్ళందరూ వెలమ బ్యాచ్ వచ్చి మమ్మల్ని కొట్టారు. సుజిత్ రావు కవిత బంధువు, అతను లోపలికి చొరబడి నా పక్కనున్న గన్మెన్ దగ్గర ఉన్న పిస్టల్ని తీసుకొని నన్ను ఫైర్ చేయడానికి ట్రై చేశాడు. దాంతో మా ఇంకొక గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు అని చెప్పాడు. కానీ గాయాలు ఎవరికైనా ఏంటి అనేది మల్లన్న కూడా చెప్పలేదు మీడియాతో. సో ఇక్కడ అంటే మల్లన్న బృందానికి గాయాలంటే ఖచ్చితంగా మల్లన్న మీడియాతో చెప్పేవాడు కదా. ఎంత జరిగినాక ఆయన ఎందుకు గమ్ముంటాడు, అతను కూడా ప్రదర్శించేవాడు కదా. కాబట్టి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుండేది ఏమంటే మనకి కవిత వైపు నుంచి వెళ్ళిన వాళ్ళకే గాయాలైనాయి. ఆ బ్లడ్ అంతా కూడా వాళ్ళదే అనేది మనకి అర్థమవుతుంది సంఘటన బట్టి. అది కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో మల్లన్న దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇది వెలమలు బీసీల మీద దాడిగా అతను ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశాడు. వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పాడు. అట్లాగే ఎమ్మెల్సీ దాన్ని కూడా రద్దు చేయాలి, ఆమెకు తోటి సహచర ఎమ్మెల్సీ మీద దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాను అనేది మల్లన్న ప్రధానంగా చెప్పాడు. దీనికి సంబంధించి మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి ఆమె ఏం చెప్తుందంటే, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా మాకు సమాచారం ఉంది అని ఆమె వెళ్ళింది కూడా, ఆఫీస్ని అవన్నీ ఆమె చూశారు. సో ఆమె అది చెప్పింది. ఇక కవిత గుత్తా సుఖేందర్ రెడ్డిని ఇందాక కలిసింది. గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి మల్లన్న అనుచిత వ్యాఖ్యలను ఆమె చేశాడు కాబట్టి మల్లన్న మీద చర్య తీసుకోమని ఆయనకి, ఎందుకంటే ఆయన మండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ దీంట్లో. అట్లాగే ఈరోజు డీజీపీని కూడా ఆమె కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. డాక్టర్ జితేందర్ని కలిసి మల్లన్న మీద కంప్లైంట్, ఆ వీడియో మల్లన్న మాట్లాడిన వీడియోలు ఇవన్నీ ఇస్తుంది. దీని నేపథ్యం ఏంటంటే, బీసీలకు సంబంధించి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆర్డినెన్స్ ని మొన్న క్యాబినెట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాస్ చేసింది. అంటే బీసీలకి రాబోయే ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మిగతా ఎన్నికలన్నింటిలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ జారీ చేసినాక కవిత
తన ఆ, ఆఫీస్ ముందు గురువారం రాత్రి రంగులు పూసుకొని ఒక సంబరాలు చేసుకుంది. అంటే ఇది నా సక్సెస్ అన్నట్టుగా. మేము ఎప్పటి నుంచో బీసీల కోసం పోరాడుతున్నాం. మా ప్రెజర్ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఆ, ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని చేసింది. నిజానికి అది అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అసలు ఆర్డినెన్సే నిలిచే అవకాశం లేదు. దానికి రాజ్యాంగ భద్రత ఉంటుందా లేదంటే రేపు కోర్టుకు ఎవరో ఒకరు వెళ్తారు, కోర్టులో అది నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రిజర్వేషన్ ఎంత అంటే అంత ఇవ్వడానికి లేదు, దానికి వ్యవహారాలు ఉన్నాయి. ఆ, కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకులు తెలియదు అని కాదు, తెలిసే చేస్తుంటారు. గతంలో చంద్రబాబు కూడా కాపులకి ఇవ్వడం, అది నిలబడకపోవడం ఇవన్నీ చూసాం మనం. సో అందుకని కేసీఆర్ కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఆ, రాజ్యాంగబద్ధంగా ఇది కుదరదు అని చెప్పి ఇవ్వలేదన్న వార్తలు కూడా ఉన్నాయి. ఏదేమైనా దానికి ప్రాపర్ వ్యవహారాలు నడవాలి. ఆర్డినెన్స్ ద్వారా కష్టం. ఏదేమైనా ఈమెకేం సంబంధం? ఈమె 10 ఏళ్లలో వీళ్ళేమి చేయలేదు కదా. వీళ్ళేమన్నా బీసీలకి ఇట్లాంటివి చేస్తుంటే ఇప్పుడు మాట్లాడితే పర్వాలేదు. ఆమె ఒత్తిడికి ఏదో కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా ఈమె సంబరాలు చేసుకోవడం ఏంటనేది చాలా మంది ఆశ్చర్యపోయారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు సంబరాలు చేయలేదు, ఈమె చేసుకుంది. అది విచిత్రంగా అనిపించింది జనాలకి. ఈ నేపథ్యంలో జహీరాబాద్ లో తీన్మార్ మల్లన్న బీసీ సమావేశంలో, సో మల్లన్న అక్కడ బీసీ సమావేశంలో మాట్లాడుతూ అసలు కవితకి ఏం సంబంధం, అదేదో దున్నపోతు ఈనిందంటే దూడగట్టేయండి అన్నట్టుగా ఆమె రియాక్ట్ అయింది, ఆమెకేం సంబంధం, మాతో ఏమన్నా మంచం పొత్తుందా అనేది మాట్లాడాడు. సో ఈ మంచం పొత్తు అనేది కవితని బీఆర్ఎస్ నాయకుల్ని హత్య చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే మంచం పొత్తు అంటే ఏంటి? సో అది అసభ్యంగా మాట్లాడాడు. కవితకి ఆయనకి మంచం పొత్తు ఎందుకు ఉండాలి అనేది వాళ్ళ దాడికి ప్రధాన కారణం అనేది ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే కూడా మల్లన్న ముందు నుంచి కూడా బీఆర్ఎస్ క్యాంటీగా ఉన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన జైలుకి కూడా పంపించి ఇబ్బందులు పెట్టారు. ఆ తర్వాత మల్లన్న అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నాడు, తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీ అయ్యాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రెడ్లను విమర్శించడం మొదలు పెడితే వాళ్ళు ఆయన్ని బహిష్కరించారు. ఇప్పుడు ఆయన బీసీ నాయకుడిగా ఎదగడానికి సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో కావాలనే రెచ్చగొట్టినట్టుగా మాట్లాడుతున్నాడు అనేది అతని మీద ఆరోపణ. ఈమె నేపథ్యం మనకు తెలుసు. ఆమె జైల్లో ఉండి వచ్చింది. తనకు అసంతృప్తి ఉంది, కేసీఆర్ తనని గురించి పట్టించుకోవట్లేదని, కేటీఆర్ మీద కోపం ఉంది. సో తను ఇండిపెండెంట్ నాయకురాలుగా ఎదగాలి అన్న ఒక ఇది గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. అందుకని ఆమె కేసీఆర్కి రాసిన లేఖలు లీక్ చేయడం కానీ, కేటీఆర్ మీద ఇండైరెక్ట్ గా మాట్లాడడం కానీ, తను ఒక ఇండిపెండెంట్ లీడర్గా ఎదగాలి, తను సీఎం కూడా అవ్వాలి అన్న కోరికతో ఆమె పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మొన్న కేటీఆర్ ఏమో ఆంధ్రజ్యోతి మీద దాడి చేయిస్తే ఈ రోజు క్యూనిస్ మీద కవిత దాడి చేయించింది అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఆమె కూడా ఒక ఇండిపెండెంట్ లీడర్ ఎదగాలి కాబట్టి ప్రతి విషయంలో కూడా తను ఎంటర్ అయిపోయి తన ఉనికిని చాటుకోవడం కోసం కవిత ట్రై చేస్తుంది. తన లీడర్షిప్ డెవలప్ కూడా చేసుకోవడం కోసం చేస్తుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ మొత్తంగా ఏంటంటే ఇక్కడ ఫ్రీడమ్, మీడియా ఫ్రీడము ఇంకోటి కాదు, ఇవన్నీ కూడా రాజకీయాలు. ఇవాళ మీడియా అనేది రాజకీయాలకు అతీతమైన మీడియా ఆల్మోస్ట్ లేదనమాట, ఎక్కడో రేర్ గా ఉంది. కాబట్టి ఇదంతా రాజకీయాల్లో భాగంగానే మనకి అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.